హలో ఫ్లేవర్ ఫ్యూషన్స్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు చందమామ బిస్కెట్స్ అంటే తెలుసా? ఎంత టేస్టీగా ఉండే ఈ చందమామ బిస్కెట్స్ జస్ట్ మూడు ఇంగ్రీడియంట్స్ వాడి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ బిస్కెట్స్ మనం బేకరీస్లో కన్నా మన అమ్మమ్మలు నానమ్మలు చేస్తేనే ఎక్కువగా తినుంటాం కదా. సో ఇది ఇంత ఈజీయా అని మీరు అనుకునేలాగా నేను చాలా ఈజీగా ఎలా చేయాలో చెప్తాను. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి, అస్సలు మిస్ కావద్దు. మీరు మీ ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఈ చందమామ బిస్కెట్స్ పక్కా చేసి పెట్టాలి, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక 1 కప్ షుగర్ వేయండి. షుగర్ బాగా పౌడర్ అయ్యేలాగా బ్లెండ్ చేసుకోండి. ఎందుకంటే క్రిస్టల్స్గా ఉంటే నోటికి తగులుతూ ఉంటుంది, బాగోదు. సో షుగర్ పౌడర్ చేయాలన్నమాట. చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఎంత షుగర్ అయితే తీసుకున్నామో అంత 1 కప్ ఘీ తీసుకోండి. గేదె నెయ్యి కానీ ఆవు నెయ్యి కానీ. ఇప్పుడు ఈ పౌడర్డ్ షుగర్ మొత్తం వేసేసి నేను విస్క్ చేసిన విధంగా నీట్గా ఇలాగా చక్కగా విస్క్ చేసుకోండి. మరి ఓవర్గా విస్క్ చేయొద్దు. మీకు క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు విస్క్ చేసి పక్కన పెట్టుకోండి. మనం ఇంత షుగర్ వేస్తున్నందుకు బ్యాలెన్స్ చేయడానికి సాల్ట్ కూడా వేయాలి. అందుకని ఒక చిటికెడు 1 పించ్ ఆఫ్ సాల్ట్ మాత్రమే వేసి మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 2 కప్స్ వచ్చేసి మైదా పిండి కూడా వేసుకొని మనం మంచిగా డో లాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా డో ఫామ్ అయ్యే వరకు ఇలా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత మీకు ఒక కైండ్ ఆఫ్ డో టెక్స్చర్ వస్తుంది. సో మీకు కొంచెం పొడి పొడిగా ఉంది, డో టెక్స్చర్ రావట్లేదు అంటే ఇంకొక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని చక్కగా ఇదిగోండి ఇలా బాల్ లాగా ఫామ్ అవ్వాలి. మనం డో మిక్స్ చేసుకున్నప్పుడు కుకీ డో బాల్ లాగా ఫామ్ అయితే మన డో రెడీ అయిపోయినట్లే అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ప్లేట్ని ఇలాగా బోర్లించండి. దాని మీదకి కొంచెం ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఘీ వేసి మొత్తం స్ప్రెడ్ చేయండి. గ్రీస్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఇలాగా గ్రీస్ చేసుకోండి. ఇలా ప్లేట్ని గ్రీస్ చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న కుకీ డో ఉంది కదా, ఆ కుకీ డోని ఇలాగ నేను చూపించిన విధంగా ప్లేట్ మీద పెట్టి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఒత్తుకోవాలి. ఎలాగా అంటే సేమ్ థిక్నెస్లో ఉండాలి. అండ్ కుకీ డో అటు ఇటు కాకుండా ఎడ్జెస్ కూడా మొత్తం ప్రాపర్గా అయ్యేలాగా సర్దుకోండి. బిస్కెట్స్ చందమామ షేప్లో ఎలా వస్తాయంటే ఒక గ్లాస్ తీసుకొని ఫస్ట్ కుకీ ఇలా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక యూ షేప్ వచ్చింది కదా, అక్కడ ఇంకొకసారి ఇలా అంటే మనకి హాఫ్ మూన్ షేప్ వచ్చేస్తుంది. ఇదే మనం కుకీ కటర్తో కూడా చేయొచ్చు. ఇలా రౌండ్గా షార్ప్ ఎడ్జ్ ఉన్న దేంతో అన్నా కూడా చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద హౌసెస్లో మీ కుకీ కటర్స్ ఉండవు కాబట్టి ఇలాంటి షార్ప్ ఎడ్జ్డ్ గ్లాసెస్ ఏమన్నా ఉంటే వాటితో మీరు కుకీస్ షేప్ చేసుకోవచ్చు. ఇలా చందమామ బిస్కెట్స్ రెడీ అయిన తర్వాత ఇవన్నీ ఏం చేస్తారు అంటే బేకింగ్ ట్రే మీద పార్చ్మెంట్ పేపర్ పెట్టుకొని ఇవన్నీ పరుచుకోండి. నేను చూపించిన విధంగా పరుచుకోండి. ఇదిగోండి 1 బై 1 ఇట్లాగా నీట్గా చాలా వస్తాయి. బేకింగ్ ట్రే మీద అయితే మీ దగ్గర బేకింగ్ ట్రే లేకపోతే ఒక నార్మల్ స్టీల్ ప్లేట్ మీద కూడా చేసుకోవచ్చు అనమాట ఈ కుకీస్. ఇప్పుడు 350 degrees Fahrenheitలో మీరు ఒక 15 నిమిషాలు బేక్ చేసి 20 నిమిషాలు రెస్ట్ ఇస్తే మన సూపర్ టేస్టీ చందమామ బిస్కెట్స్ రెడీ అయిపోయినట్లే. చూసారా ఎంత బాగున్నాయో? కొంచెం జాగ్రత్తగా అడుగు మాడిపోకుండా చూసుకోండి, అంతే. ఇంకేం లేదు, పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఎవరన్నా ఆఖరికి ఎల్కేజీ పిల్లలు కూడా చేసేయచ్చు. చాలా ఫన్ ఉంటుంది చేసేటప్పుడు. పక్కా మీరు ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా చేశారు, ఎంత బాగా వచ్చినాయి. అండ్ కుకీ కటింగ్ ప్రాసెస్ బాగుంది కదా, చాలా ఫన్గా ఉంటుంది చేసేటప్పుడు. సో ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం? టోటల్గా 3 ఇంగ్రీడియంట్స్. 3 ఇంగ్రీడియంట్స్తో ఎంత ఈజీగా అయిపోయినాయి కదా కుకీస్. సో మీరు షాప్స్లో ఎక్కడ కొనక్కర్లేదు, అవునా? మీరు సూపర్ బిజీ అయినా కూడా ఇలాంటి కుకీస్ జస్ట్ 20 or 30 minutesలో చేసేయచ్చు, కరెక్ట్? ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.